ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటి వరకు మనం విన్నటువంటి వాక్యపు సారాంశాన్ని బట్టి మనం పరిశీలించగలిగితే, భక్తి జీవితంలో నిలకడగలిగిన బట్టి భక్తి మొదటిదైతే, రెండవది మన భక్తి ఇతరులకు మాదిరికరంగా ఉండాలని ఒకటి మనకు అర్థమవుతుంది. అయితే మన భక్తి విషయంలో మాదిరిగా ఉండాలంటే ఎలా అని మనం బైబిల్ని అడగగలిగితే, మొట్టమొదటిది దేవుని దగ్గరకు వచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో మొదటి విషయంలో మాదిరిగా ఉండాలి. రెండవదిగా ప్రభు పనిలో అనగా పరిచర్యలో ఇతరులకు మాదిరిగా ఉండాలని బైబిల్ చెప్తాను. ఇక మూడవదిగా దేవుని కోసం బ్రతికే విషయంలో, అంటే నడిచే విషయంలో ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఎలాంటి మాదిరి అంటే, ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణంలో యెహోషువ కాలేబులు నిజంగా ఎలా చేరుకోగలిగారు, ఎలా చేర్చాడు దేవుడు అని అంటే, వారి హృదయము పరిపూర్ణంగా ఉందంట. పూర్ణ మనసు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడే చేర్చినట్టుగా మనకు బైబిల్లో ఆధారాలు కనిపిస్తున్నాయి. కనుక మనము కూడా భూలోకము నుంచి పరలోకపు ఈ ప్రయాణంలో మనము కూడా సక్సెస్ అవ్వాలి అంటే, పరలోకాన్ని చేరుకోవాలంటే పరలోకం మీద ఆశ ఉండాలి మనకి. పరలోకంలో తండ్రి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఉండటమే కాదు, దేవుణ్ణి 24 గంటలు ఇచ్చినటువంటి సమయంలో ఎంత సమయాన్ని మనం దేవుడికి కేటాయిస్తున్నాం అనగా పూర్ణ మనసు కలిగి ఉండాలి. ఏమండి, పూర్ణ మనస్సును పూర్ణ హృదయం కలిగి ఉంటేనే పరలోకానికి చేర్చబడతామని ఒక ఆధారాలు కనిపిస్తున్నాయి. కనుక మన ముందున్నటువంటి 3 విషయాలను మనము ఈ రాత్రి మరొకసారి మనం ధ్యానించగలగటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది దేవుడి దగ్గరకు వచ్చే విషయంలో, ఇచ్చే విషయంలో. దీనికి బైబిల్ ఏం చెప్పింది? నిలకడగలిగినటువంటి భక్తి ఉంటే సరిపోదు, దానికి సపోర్టుగా ఇతరులకు మాదిరి కలిగినటువంటి భక్తి జీవితాన్ని కూడా కొనసాగించాలి. ఏ విషయంలో అంటే బైబిల్ చెప్తుంది, ఇచ్చే విషయంలో, వచ్చే విషయంలో. మీరు అనుకోవచ్చు, ఏ బోధలైనా చివరికి ఇచ్చే విషయం దగ్గరికే వస్తారంటే, కానుకల దగ్గరికే వస్తారని మీరు అనుకుంటే, బైబిల్ పాఠశాల ఇలా మాట్లాడితే ఇప్పుడు జాగ్రత్తగా వినాలి వినేవాళ్ళు కూడా. ఎటు నుంచి వచ్చినా కూడా కానుకల దగ్గరికే వస్తారండి, ఈ సేవకులు అంత దౌర్భాగ్యులు వాళ్ళు అని చెప్పి చాలా నోట నేను విన్నాను కూడా. అలా చెబితే బైబిల్ పాఠశాల ఎందుకు ఇక్కడ ప్రస్తావించబడాల్సిన పరిస్థితి ఏర్పడేది? ఆలోచించాలి. లోకంలో ప్రతి గ్రామంలో పెద్ద పెద్ద ఎంతో కోటలతో కోటాను కొన్ని వందల సంవత్సరాల నుంచి మరి స్థిర నివాసంగా ఉన్నటువంటి వారి మధ్య బైబిల్ పాఠశాల అనేది ఎందుకు ఏర్పడిందని నువ్వు పరిశీలించగలగాలి. మరి ఇచ్చే విషయంలో, వచ్చే విషయంలో దేవుడు ఏం చెప్పాడు? ఇవి పరిశీలించు. చూద్దాం అసలు బైబిల్ ఏం చెప్పింది ఇచ్చే విషయంలో. అపోస్తల కార్యములు మొట్టమొదటి దాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఇంకా మన ముందు 2 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం, నువ్వు నిలకడగలిగిన భక్తి ఉంటే సరిపోదు, ఇతరులకు మాదిరి కలిగినటువంటి జీవితాన్ని కూడా నువ్వు కొనసాగించాలి, లేకపోతే నువ్వు పరలోకానికి అన్ఫిట్ అని బైబిల్ చెప్తాను. ఇక ఇచ్చే విషయము, వచ్చే విషయం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం బాగా రాసుకోవాలి, మీరు బాగా చదవాలి, గ్రహించాలి కూడా. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనలను సంరక్షించవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ఎవరు చెప్పారు అని ప్రభువైన యేసు చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకోమని చెప్పాడు. ప్రభు ఏం చెప్పాడు? పుచ్చుకోవటం కంటే ఇచ్చుట ధన్యం అని యేసు ప్రభుల వారే చెప్పాడంట. కనుక అందరూ తీసుకురండి అని చెప్తున్నారు. ఈ మాటలో ఉన్న అర్థం వాళ్ళకి అదే అనిపించింది. బాగా గమనించాలి. ఒకళ్ళని ఎదుటి వాళ్ళని ఒక సెటైర్ వేసే ముందు ఏం చెప్పారో పూర్వపరాలు పరిశీలించి, ముందు వెనక అన్ని పరిశీలించి నువ్వు మాట్లాడాలి. తెల్లని వల్లి నీళ్లు, నల్లని వల్లి, తెల్లని వల్లి ఎన్నో పాలు, నల్లని నీళ్ళు అని కూడా పొరపాటు పడతారు. కనబడ్డ సంఘాలు కాదు. కనబడేవన్నీ హాస్పిటల్స్ అయితే ఏదో ఒక హాస్పిటల్లో దొరబడవచ్చుగా ఈ పేషెంట్ 108 ద్వారా తీసుకువెళ్ళి. పర్టికులర్గా ఎందుకు మళ్ళీ ఎక్కడని ఎందుకు పరిశీలిస్తున్నారు? ఆలోచన చేసి మాట్లాడాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇచ్చే విషయంలో బైబిల్ ఏం చెప్పింది? సంఘాల్లో సేవకులు చెప్పింది రాంగ్ అని నేను చెప్పగలను బైబిల్ ఆధార ప్రకారంగా. వినేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. నేను కూడా మందిలో కదవలే కాదు. అన్ని విషయంలో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసే చెప్పాడు కదా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని వాగ్దానాల్లో కూడా మెన్షన్ చేసేటటువంటి ప్రామిస్ కార్డ్స్ వచ్చేస్తాయి రేపు 31st నైట్కి. ఒకవేళ ఈ కార్డు నీ దగ్గరికి వస్తే
ఈరోజు ఈ సమాచారం తెలుసుకున్నటువంటి నీవు ఖచ్చితంగా నువ్వు నిలదీసి అడగలవా? మరి నీ చెవి దాకా వచ్చింది కదా, నీ హృదయం దాకా తాకింది కదా ఈ వచనం. ఇవ్వటం గురించి విన్నటువంటి మనము జాగ్రత్తగా వినాలి. ఇవ్వటం గురించి విన్నటువంటి మనము దేవుని దగ్గరికి వచ్చే విషయంలో కూడా ఎందుకు ఆలోచించట్లేదు? ఇవ్వటానికి వచ్చినటువంటి మనసు దేవుని దగ్గరకు వచ్చే విషయంలో కూడా ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు? దేవుని దగ్గరికి రాకుండా దేవునికి ఏదో ఇస్తానంటే కుదరదు. నువ్వు రావు దేవుని దగ్గరికి. నువ్వే ఇచ్చే కానుక ఎవరికి కావాలి? దేవుడికి. నువ్వు రాకుండా బాగా గమనించాలి. వస్తున్న నువ్వు కావాలి. దేవుడు అంటున్నాడు వస్తున్న నువ్వు కావాలి. ఇవ్వాల్సింది కూడా ఇవ్వాల్సింది కూడా ఎలా ఇవ్వాలి? పూర్ణ హృదయంతో మనఃపూర్వకంగా ఇవ్వాలి. దేవుడు అడుగుతున్నాడు, ఇచ్చే నువ్వు కాదు ఇంపార్టెంట్, వస్తున్న నువ్వు కావాలి. ఇచ్చేవి కాదు ఇంపార్టెంట్, వస్తున్న నువ్వు కావాలి. దేవుడు అడుగుతున్నాడు. కానీ సంఘంలో ఉన్నటువంటి సేవకులకి ఎవరు కావాలి? నువ్వు రాకపోయినా పర్లేదు నాయన, అమెరికాలో నుంచి నీ ఫండ్ పంపిస్తే చాలు. దేవుడు అంటున్నాడు, ఇచ్చేవి కాదు నాకు కావాల్సింది, నువ్వు కావాలి. నీ మనస్సు కావాలి. నీ మనసులో నాకు చోటు కావాలి. ఎందుకంటే పూర్ణ హృదయంతో మనఃపూర్వకంగా ఇవ్వాలండి. అంటే దేవునికి కూడా ఇద్దాం. మరి ఇవ్వమనే ఉంది మరి బైబిల్లో, అంతే కదండి. బైబిల్లో ఇవ్వమనే ఉంది, ఇవ్వమనే చెప్తుంది. మనం కూడా ఇవ్వమనే చెప్పాలి. కానీ ఇక్కడే ఉంది మెలికంతా. ఇచ్చిన కానుకలు ఏమవుతున్నాయి, ఏం చేయాలి అది చెప్పలేదా దేవుడు? అంతే కదండి. ఇవ్వమని ఉంది, రైటే, ఇద్దాం. కానీ ఇచ్చినవి ఏం చేయమని చెప్పి రాయలేదా? అది లేదేమో మరి. ఎందుకంటే ఎందుకంటే ఏమండి బాగా వినాలి. సంఘములో అవసరతలు ఉంటాయంటండి. ఏం అవసరతలు? కానుకొచ్చి పడింది. ఇప్పుడు వచ్చిన కానుక ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్పింది అని అంటే సంఘంలో కొన్ని అవసరాలు ఉంటాయంట. మరి ఏం అవసరాలు కూడా తెలియాలి మరి మనకి, అంతే కదండి. సంఘంలో అవసరాలు అంటే ఏం అవసరాలు? సంఘ పెద్దలు మందులు తాగుతానిక, విచ్చలవిడిగా వచ్చిందని ఇష్టానుసారమైనటువంటి విలాసాలు ఖర్చు చేసుకోవటానికి, సేవకుడికి ఏం అవసరాలో కూడా బైబిల్ చెప్పింది. అక్కడ చదవండి పై మాట. మీరును ఇలాగు ప్రయాసపడి వచ్చింది ఏం చేయాలో చెప్తాడు. మొట్టమొదటిది బలహీనులను సంరక్షింపవలెననియో. ఈ వాడు వదిలేశారండి. సంఘానికి బలవంతులు వస్తారు, బలహీనలు వస్తారు. బలహీనలు అంటే జిమ్కి వెళ్ళేవాడు జిమ్ బాడీలను, జిమ్ లేని బాడీలనే కదండి. బలవంతులు వస్తారు, బలహీనలు వస్తారు. ఆర్థిక పరంగా మాటలు ఇవి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? వచ్చినటువంటి కానుకలు, బలవంతులు ఇచ్చిన కానుకలు ఉన్నాయి కదండి. ఈ బలవంతులు ఇచ్చినటువంటి కానుకలు సంఘంలో బలహీనుల లెవెల్లో నువ్వు లిస్ట్ అవుట్ చేయాలి. సేవకుడు పెద్దలు కూర్చొని బలహీనులను నువ్వు సంఘమే సంరక్షించాలి. ఇది ఎందుకు చెప్పలేదు? అడిగేది ఎవరు? ఇచ్చేవాడు ఎడుగురుగా అడగడు. వాడికి పేరు కావాలి, ప్రతిష్టలు కావాలి, అనౌన్స్మెంట్ కావాలి 4-5 సార్లు కదండి. బలహీనులను సంరక్షించవలెను అంటే బలహీనులు ఎందరో ఉంటారు, వాళ్ళని నువ్వు ఈ ఇచ్చేటటువంటి కానుకలతో బలపరచాలి. ఎందుకంటే సంఘం పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి, అన్ని వదులుకొని క్రీస్తును వెంబడిస్తున్నారు కాబట్టి. రెండవదిగా సంఘం ద్వారా జరగాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయండి. సంఘం ద్వారా జరగాల్సిన కార్యక్రమాలు అంటే మళ్ళీ స్టార్ పెట్టడాలు ఏమండి, ఎన్ఎంఎస్ కానుక అని చెప్పి డబ్బులు పోగు చేసేసి పేరు ప్రతిష్టల కోసం పోగు చేసి ఇది కాదు సంఘ కార్యక్రమాలు. అంటే స్వార్థ కార్యక్రమాలు, వాక్యపు కార్యక్రమాలు. 2 విషయాలు బాగా గమనించాలి మీరు. ఈ విషయాన్ని బలహీనులను బలపరచడానికి ఇచ్చే కానుకలు వాడబడుతున్నాయా సంఘాన్ని అడుగుతుంది బైబిల్. రెండవదిగా సంఘ కార్యక్రమాలు అనగా సువార్త కార్యక్రమాలకి నీ ధనము ఖర్చు అవుతుందా అన్ని చెప్పినటువంటి సమాధానం అండి, అర్థం అండి. వాక్య సారాంశాన్ని పక్కన పెట్టి
పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇచ్చుట ధన్యం. ఇవ్వమని చెప్పింది బైబిల్, చెప్పింది ప్రభులు వారే, యేసు ప్రభులు వారే చెప్పాడు. వచ్చిన ధనాన్ని ఏం చేయాలంటే బలహీనలు ఉంటారు. అలా అని అందరి గురించి కాదు, సంఘానికి వస్తున్న బలహీనల గురించి మాట. వాళ్ళని ఈ ధనముతో నువ్వు ఏం చేయాలి? సంరక్షించాలి. అయ్యా ఇదిగో మేమందరం ఉన్నాం. ఒకనాడు సేవకుడిని పోషించడానికి ఇశ్రాయేలు జనాంగములన్నింటిలో కూడా పోగు చేసి యాజకుడిని పెంచి పోషించాడు దేవుడు. నాకు ఆ కానుకలన్నీ తీసుకురండి అని అడిగింది దేవుడే, ఇచ్చింది ఎవరికి? యాజకుడికి ఇచ్చాడు. ఈరోజు సంఘాన్ని అడుగుతున్నాడు, అయ్యా పుచ్చుడుకొనుడి కంటే ఇచ్చుడు ధన్యం అన్నాడు. సంఘం మొత్తం తీసుకొచ్చి ఎవరికి ఇవ్వమని చెప్తున్నాడు? సంఘంలో బలహీనలకు ఇవ్వమంటున్నాడు, సంఘ కార్యక్రమాలకు వాడబడాలంటున్నాడు. ఎవరికి అర్థమైందండి బైబిల్? ఎవరికి అర్థమైంది? పుచ్చుకొనుడి కంటే ఇచ్చుడు ధన్యమని కానుకల గురించి మాట్లాడుతున్నారు. చూసారా వీళ్ళు కూడా అంటారు. ఎవరు చెప్పారు నీకు? విను, ముందు నువ్వు పూర్తిగా విను. నువ్వు చదువుకున్న వాడివా? చదువు లేని వాడివా? పూర్తిగా విని ఐడెంటిఫై చేయాలి బైబిల్ని. విద్యా విహీనులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి తమ్మునికి తామే స్వకీయ నాశనానికి గురయ్యారంట. పేతురు గారు కూడా మెన్షన్ చేసి మాట్లాడతాడు. ఏం చేయాలంట? సంఘంలో అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు బలహీనులు ఎందరో ఉంటారు, వాళ్ళు బలపరచడానికి మొట్టమొదటిది. రెండవది, సంఘము ద్వారా జరగాల్సిన కార్యక్రమాలు ఉంటాయి, గమనించాలి. అంటే స్వార్థ కార్యక్రమాలను గమనించి ఇవ్వాలి. స్వార్థ కార్యక్రమాలు లేనప్పుడు ఇచ్చి వేస్టే కదా. ఎవరికి వెళుతుంది? వృధా అవుతుందేమో. దీన్ని బట్టి ఇచ్చే విషయంలో ఇతరులకు మాదిరిగా ఉండాలి. మొట్టమొదటి మనకు అర్థమైపోయింది. సరే, వచ్చే విషయంలో ఇచ్చే విషయంలో మాదిరిగా ఉండాలా లేదు? ఇప్పుడు మనం ఉండాలి. ఇచ్చే విషయంలో మాదిరిగా ఉండాలి. వచ్చినటువంటి ధనమంతా అక్కడ ఉన్నటువంటి బలహీనులను సంరక్షే విషయంలో సంఘ పెద్దలు ఉండాలి. వాళ్ళందరూ సరైన క్రమంలో నడిపించుటలో సేవకుడు ఉండాలి, మెయిన్ ప్రధాన అధికారిగా. ఇద్దరు దొంగలైతే పంచుకోవడం సరిపోద్ది. కనుక ఇక వచ్చే విషయంలో ఇప్పుడు మనం ఇచ్చే విషయంలో మాదిరిగా ఉన్నామా? ఇక వచ్చే విషయంలో రాగలిగి కూడా సదస్సుకు రాలేకపోతున్నామేమో. దేవుని దగ్గరికి వచ్చే విషయంలో ఆరోగ్యము ఉండి కూడా ఇల్లు కదలలేకపోతున్నామేమో. వచ్చే విషయంలో ఆర్థికంగా కూడా బాగా బలపడి కూడా రాలేకపోతున్నామేమో. అన్ని ఉండి కూడా, అంటే వచ్చే విషయంలో ఫెయిల్ అయిపోయావు, ఇచ్చే విషయంలో ఫెయిల్ అయిపోయావు. ఇంకా నువ్వు ఇతరులకు మాదిరిగా ఎలా ఉండగలుగుతావు? ఇప్పుడు నువ్వు చెప్పు. నిలకడగలిగిన భక్తి ఉంటే సరిపోదంట. వచ్చే విషయంలో మాదిరి ఉండాలి, ఇచ్చే విషయంలో కూడా మాదిరి ఉండాలి. ఇచ్చిన కానుకలు ఎటు వెళుతున్నాయో ఆ ఇచ్చేవాడికి రైట్స్ ఉన్నాయి. ఇంట్లో యజమానుడు భర్త ధనాన్ని తీసుకొచ్చి, నెల జీతాన్ని తీసుకొచ్చి, పంటలో వచ్చినటువంటి ఆ ప్రతిఫలాన్ని తీసుకొచ్చి దీన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టని చెప్పి అంటాడు. ఖర్చు పెట్టిన తర్వాత దేనికి దాన్ని ఖర్చు పెట్టామని చెప్పి లెక్క అడుగుతాడు. లెక్క అడగాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇచ్చేవాడికి ఉంది. అడగడండి యజమానుడు. ఏదో తప్పు చేస్తానని కాదు అక్కడ అర్థం, కానీ నువ్వు జెన్యూన్ పర్సన్ అయితే లెక్క చెప్పు. ఎందుకంటే సంఘానికి ఆధారపడి బలహీనలు కూడా వస్తూ ఉంటారు. ఈ బలహీనలు బలపరాల్సినటువంటి బాధ్యత, సంరక్షించాల్సినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ సంఘానిది. అందుకే వాళ్ళు పెద్దలు అన్నారు, వచ్చిన మొత్తం నువ్వు 21 కొబ్బరి చెప్పులు నువ్వేం మింగుతావా? ఇవో పంచుకోవటానికి నీకు ఇచ్చిన అధికారం వేరు, నీకు ఇచ్చిన నడవడి వేరు, నీకు ఇచ్చిన బాధ్యత వేరు. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. మొట్టమొదటి విషయం మనకు అనుకుంటే అర్థమైపోయింది. అన్ని విషయంలో మీకు మాదిరి ఉంచిపోయాను అని అన్నాడు. ప్రభుల వారే చెప్పిన మాట. ఇచ్చే విషయంలో నువ్వు మాదిరి ఉండాలి, దేవుని దగ్గరకు వచ్చే విషయంలో కూడా మాదిరి ఉండాలి. వచ్చేవాడే దేవునికి ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, రానోడు దేవునికి ఇవ్వడానికి అవసరం లేదు, వద్దు. అసలు సంఘానికి రానివాడు దేవునికి ఇవ్వాల్సినటువంటి దేవుడు ఇచ్చటం కూడా ఒప్పుకోడు.
నీదెవరికి కావాలి? నువ్వు కావాలి. ఏమని ఈ సింపుల్ లాజిక్ మీరు మర్చిపోవద్దండి. సేవకుడికి మాత్రం ఇచ్చేవి కావాలి, దేవునికి ఇచ్చే మనిషి కావాలి. ఈ లాజిక్ మీకు అర్థం కాకపోతే మీరు ఇక అంతే. ఇచ్చే విషయంలో వచ్చే విషయంలో మాదిరి కలిగిన జీవితం మన బ్రతుకుల్లో ఉందా? మొట్టమొదటి మనకు అర్థమైపోయింది. నిలకడగలిగిన భక్తి ఉంటే సరిపోదు. ఇక నువ్వు నిలబడ్డావు, బలహీన నిలబెట్టు. అది ఇచ్చే విషయంలోనైనా, మందిరానికి వచ్చే విషయంలోనైనా, సదస్సులకు వచ్చే విషయంలో కూడా నువ్వు ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నావేమో జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నేను చాలా మంది చూస్తున్నారు, చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నారు అని అర్థం. అక్కడ తిమోతి గారు పౌలు గారిని అబ్జర్వ్ చేయలేదు, అంతికాయలు అబ్జర్వ్ చేయలేదా, ఈకోనీలో అబ్జర్వ్ చేయలేదా, మాసిదోనిలో అబ్జర్వ్ చేయలేదా? అబ్జర్వ్ చేస్తారు నిన్ను నీ వెనక. సీసీ కెమెరా నువ్వు పెట్టుకున్న ప్లేస్లోనే ఉంటుంది. కానీ ఈ ప్రపంచం అనేటటువంటి ఈ యొక్క ప్రకృతి అనే సీసీ కెమెరాని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది, సమాజం అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది, నువ్వు ఉన్నటువంటి గ్రామం అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. మాదిరి కలిగిన జీవితం కలిగి ఉన్నావా? నిలకడ ఒకటే ఉంటే సరిపోదు. నువ్వు దేవుల్లో ఉన్నావని నిలకడగా నేను ఉన్నాను అనుకుంటే సరిపోదు. ఇచ్చే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో కూడా నువ్వు మాదిరిగా ఉండాలి. వస్తే సరిపోదు, నీ హృదయం నిండా వాక్యం ఉండాలి అని ఒకటి అర్థమైపోయింది. ఇక రెండో విషయం బాగా వినాలి. ఫస్ట్ దానికి ఎక్స్ప్లెనేషన్ మీకు దొరికింది, ఇంకెప్పుడు మాట్లాడదు. ఇది నీకు రైట్ అని నీకు అర్థమైతే నువ్వు ఫైట్ చేయి. ఈ విషయంలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం పోరాడాలని బైబిల్ చెబితే, బైబిల్లో ఉన్న సారాంశం ఒకటని, ఇంతకాలం ఒకటని నీకు అర్థమైంది. ఇప్పుడు నిజమని తెలిసినప్పుడు మరి నువ్వు ఎందుకు పోరాడు? ఇప్పుడు ఎందుకు నువ్వు నోర్మసి కూర్చుంటున్నావు? తెలియక తప్పు చేసావు, తెలిసి తప్పు చేసావు. నో యూజ్ నీ వల్ల. ఇక రెండో విషయంలో మనం ఏం చెప్పాం? దేవుని సేవలో ఉన్న నీవు ఇతరులకు ఆలోచన కలిగించాలి. పరిచర్యలో ఆలోచన కలిగించాలి. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 6, 7, 8 వచనాలు కలిసి ఉంటే చూడండి. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 6, 7, 8 వచనాలు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. కాబట్టి మాసిదోనియలోను అఖయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. స్వార్థ పరిచర్యలో తెస్సలోనికి సంఘము ఎలా ఉందంట? ఏ స్వార్థ పరిచర్య ఎక్కడెక్కడికి వెళ్తుంది? మాసిదోనియాలోను అఖలోను విశ్వాసులందరికీ మాదిరిగా ఉన్నారంటండి. మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అఖయలోను మ్రోగెను అని ఉంది చూడండి. మోగిపోతుందంట. ఎక్కడెక్కడ మాగిపోతుందంటే తెస్సలోనియ యొక్క సంఘస్థులకు వచ్చినటువంటి కానుకలను ఆధారం చేసుకుని పరిచర్య విషయంలో మాసిదోనియాలోను అఖియాలోను వాక్యం అంట వాక్యం మారుమోగిపోతుందంట. తెస్సలోనియ సంఘంలో చేసిన కార్యక్రమాలు వాక్యం మారుమోగుతుందని చూడాలి. అక్కడ మళ్ళీ బాగా చూడాలి. అందరూ సేవకులు చూడండి, సంఘ పెద్దలు చూడండి, విశ్వాసులు చూడండి, సంఘస్థులు చూడండి. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా వాక్యము మాసిదోనియాలోను, ఏ వాక్యము? సొంత వాక్యం కాదు, ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అఖయలోను మ్రోగెను మోగిపోతుందంట. ఈరోజు సంస్థలు అనే పేరుట పెట్టి ఈ చుట్టుపక్కల ఈ డిస్టిక్లో 1 జనవరి పండుగకి భోజనాలు పెట్టేది ఎక్కడ అంటే వరహాపురం. ఇదయ్యా నువ్వు మారుమోగేది. వాక్యము వరహాపురం చర్చిలో తప్ప ఇంకెక్కడ చెప్పరనే మారుమోగే దాఖలాలు ఎక్కడ ఉన్నాయి ఈ చుట్టుపక్కల? చెప్పు. 100 సంవత్సరాల చరిత్ర ఉందంటున్నావుగా. తెస్సలోని యొక్క సంఘస్థులు చేసినటువంటి పరిచర్య అఖయలో మోగుతుందంట. వాక్యంను మోగిస్తున్నారంట. మారుమోగిపోతుందంటండి. ఆలోచించాలి. నేను అన్నాను, మీరు ఫీల్ అయితే ఉపయోగం లేదు. అక్కడెక్కడ
ఎన్ఎంఎస్ అనే కానుకల పేరుతో పోగు చేసి ఎక్కడా ఫస్ట్ ప్రైజ్ రావట్లేదని అడిషనల్ అమౌంట్ పెట్టి మరి నీ ఊరు పేరు మారు మోగించుకున్నావే తప్ప వాక్యము మోగుతుందండి చర్చిలో. తెస్సలోని సంఘస్థులు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మాటలు చూడాలి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖయలోను మ్రోగెను 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 మ్రోగెను. ఇలాంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉందా సంఘాలు? ఈరోజు ఉన్నాయండి సంఘాలు? ఇలాంటి మాదిరి లేదు. 4 గోడల మధ్య చేరటం, భజన చేసుకోవటమే, వచ్చిందాన్ని ఆమ్యామ్యం చేసుకుని బతకటమే. ఇవ్వండి 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 ఇవ్వండి. ఏం అనుభవించావు నువ్వు కూడా పోయావు కానీ. ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. తెస్సలోనిక సంఘం చేస్తున్న కార్యక్రమాలు, ప్రయత్నాలు మరొక ప్రాంతంలో కూడా మ్రోగుతున్నాయంట. నీ ప్రాంతంలోనే నువ్వు సరైనటువంటి వాక్యము, పరిశుద్ధమైన వాక్యము, కళంకము లేనటువంటి వాక్యము, పరిశుద్ధ వాక్యము గంట పదంగా మోగితే ఇంకో 4 గోడలు వచ్చేయండి. వచ్చేదండి. మనం చేసే పరిచర్య ద్వారా కుటుంబాలను దేవుల్లో కట్టుతున్నప్పుడు ఇంతకంటే ఏం కావాలండి మనకి? ఇంతకంటే ఏం కావాలి? వారు చేసిన మాదిరి మాసిదోనియాలో అక్కలమైన మోగిందంట. వారు చేసిన మాదిరి ప్రభు పరిచర్య విషయంలో మనం మాదిరిగా ఉండాలి. ఏమున్నామండి ప్రభు పరిచర్య విషయంలో? మాదిరిగా ఉన్నామా మనం? మాసిదోనియా వాళ్ళు, అక్కయ్యల వాళ్ళు ఇదిగో తెస్సలోనిక సంఘాన్ని చూసి మాదిరిగా ఉన్నారంట విశ్వాసులందరూ కూడా. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఏవేవో కారణాలు చూయించి పరిచర్య మానేస్తున్నామా కానీ ఇతరులకు మాదిరి కలిగి బ్రతుకుతున్నామా? నేను నిలబడ్డాను, నిలకడ కలిగి ఉన్నానని అనుకుంటున్నావేమో. నీ ద్వారా ఇతరులు దేవునిలోనికి నడవాలి. ప్రియమైన దేవుని వారలారా, నడవాలి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. 2వ పాయింట్లో ఉన్నాం మనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయటానికి నువ్వు పూనుకోవాలి. సంఘం దేనికి పూనుకోవాలి? పరిచర్య జరిగించడానికి, బలహీనులను బలపరచడానికి, సంరక్షించడానికి, శక్తి లోపం లేకుండా చేయటానికి పూనుకోవాలంటండి. ఈరోజు అలా పూనుకున్న సంఘాలు ఉన్నాయంటారా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక పరిచర్య విధానాన్ని బైబిల్ ఎంతగా మోగిస్తుందో చూడండి. తెస్సలోనిక సంఘం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. 12వ అధ్యాయము 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఏమన్నా రక్తం కారే అంతగా శ్రమపడిన సంఘాలు ఎక్కడున్నాయి? రక్తము కారునంతగా ఇంకా శ్రమ పడాలంటున్నాడు. ఎలా ఉంది మన మాదిరి? రక్తం కారే అంత మాదిరి ఉందా అండి? ఎలా ఉంది మన మాదిరి? ఎలా ఉంది మన పరిస్థితి? సరి చేసుకుని ఇతరులకు మాదిరిగా ఉండమంటున్నాడు. ఏమండి, మనల్ని చూసి ఉత్సాహంగా దేవుని పనిలో కొనసాగించాలి. కానీ మాదిరి ఎలా ఉండాలో తెలుసా? మనల్ని చూసి ఉత్సాహంగా దేవుని పనిలో కొనసాగించాలి. కానీ మనల్ని చూసి వచ్చేవాడు కూడా ఆగిపోయే పరిస్థితి నీ జీవితంలో రాకూడదు. అది మాదిరి కాదు. వారే ఏమిటి ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను ఒకవేళ మాదిరిగా తీసుకుంటే వాళ్ళు ఏమైపోతారో తెలుసా అండి? వారే చేయటం లేదు, ఇంకా మనం ఏం చేస్తాం? అన్నీ తెలిసిన వాళ్ళే చేయట్లేదు, ఇంకా మనం ఏం చేస్తాము అని అన్ని మాదిరి ఎదుటి వాళ్ళకి మనం ఇవ్వకూడదు. వాళ్ళే సరిగా వెళ్ళట్లేదు, వాళ్ళే సరిగా చేయట్లేదు. ఎందుకంటే మనల్ని ఎప్పుడు చూడలేకూడదండి. మనం ప్రభు వైపు మళ్ళించే పరిస్థితిలో ఉండాలి. అంటే నువ్వు మాదిరిగా ఉండాలి. ఇప్పుడు బైబిల్లో భక్తులు ఎలాంటి మాదిరి ఇచ్చారో తెలుసా అండి? రెండో పాయింట్లో చివరి మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. 5:11. కావున మేము
ప్రభు విషయమైన భయము నెరిగి. ఏమండి, సంఘం అంతా భయపడుతున్నాడు. కొరింథీ సంఘం, మేము ప్రభు విషయమై, అపొస్తలుల గురించి చెప్తున్నారు, మేము ప్రభు విషయమై భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. ప్రభు కోసం ప్రేరణ, ప్రభు వైపు తిప్పుతున్నారంట. భయపడి. నిజంగా చెప్పు, ప్రభు వైపు తిప్పుతున్నావా? నీ వైపు తిప్పుకుంటున్నావా? సంఘస్థులారా, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వారులారా, మీ మేలు కోరి చెప్తుంది బైబిల్. నీవు ప్రభు వైపు తిప్పు, భయపడుతూ. మేము దేవుని యందు భయము నెరిగి మనుషులను ఆయన కోసమనందు, చూడు, ఆయన కోసము మనుషులను ప్రేరేపించుచున్నాము. ఆయన కోసం అంటే ప్రభు విషయమై అంటే ప్రభు కోసం భయపడుతూ ఆయన వైపు ప్రేరేపిస్తున్నారంట. అలాంటి ప్రేరణ క్రీస్తునందు కలిగించాలి. నీ పరిచర్య ఎలా ఉంది? ప్రభు వైపు తిప్పే పరిచర్యనా? రెండు విషయాలు మనం ఆలోచించాం. మొట్టమొదటిది, ఇచ్చే విషయంలో, వచ్చే విషయంలో నువ్వు మాదిరికరంగా ఉండాలి, మాదిరి కలిగి బ్రతకాలి ఇతరులకు. రెండవది పరిచర్యలో ప్రభు వైపు తిప్పేటటువంటి పరిచర్య అయి ఉండాలి. తిరిగిన తర్వాత అతను, ఆ వ్యక్తి దేవునిలో గొప్పగా బ్రతికేవాడై ఉండాలి, నిలకడగలిగినటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఎలా ఉంది మన మాదిరి? నీ వల్ల ఎదుటివాడు ఆగిపోయేటట్టుగా ఉండకూడదు. నీ వల్ల ఎదుటివాడు ప్రభువులోనికి ఉత్సాహంగా వచ్చేవాడై ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇది మాదిరి. ఎలా ఉంది మన యొక్క పరిస్థితి? ఎలా ఉంది మన స్థితిగతులు? ఎలా ఉన్నాయి? ఆత్మీయ జీవితంలో ఎలా ఉందని చెక్ చేసుకోవాలి. రెండో విషయంలో. ఇక మూడో విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. మూడో విషయంలో చివరి పాయింట్ ఇది. మూడో విషయంలో, దేవుని కోసం బ్రతికే విషయంలో మన జీవితం ఎలా ఉంది? మన కుటుంబపు జీవితం ఎలా ఉంది? మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? మూడవదిగా, దేవుని కోసం బ్రతికే విషయంలో మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబ జీవితం ఎలా ఉంది? మాదిరి కలిగి బ్రతుకుతుందా మన కుటుంబము? అని గమనించగలిగితే, ఆదాము గారి కుటుంబంలో ప్రారంభంలోనే పరిస్థితి బాగోలేదు. ఆదాము గారి కుటుంబం తెలుసు కదండి. ఆదాము గారి యొక్క ఆది తల్లిదండ్రుల కుటుంబంలో ప్రారంభంలోనే పరిస్థితి బాగోలేదు. ఎందుకంటే కయ్యోను హెబేల్ని చంపేశాడు. ఈ కయ్యోను హెబేల్ని చంపేసినటువంటి విధానాన్ని ఒక వ్యక్తి ఫాలో అవుతున్నాడు. తెలుసా మీకు? ఆ వ్యక్తే లెమెకు. కయ్యోనుకి ముని మనవాడు. అర్థమవుతుందండి? ఎలా ఫాలో అవుతున్నాడో తెలుసా అండి? ఎలా ఫాలో అవుతున్నాడో ఆదికాండము 4వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలు మీరు రాసుకోండి. ఎలా ఫాలో అవుతున్నాడో చూడండి. మన యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలో చెప్తుంది బైబిల్. చాలా జాగ్రత్తగా వినాలి. ముగింపు మాటలు. కయ్యోను ఒక వ్యక్తి బాగా ఫాలో అవుతున్నాడు. కయ్యోను జీవితమే సరిగా లేదు. అలాంటి సరిగా లేనటువంటి వ్యక్తి జీవితాన్ని లెమెక్ అనేవాడు ఒకడు ఫాలో అవుతున్నాడు. ఏం ఫాలో అవుతున్నాడు? మీరు 17 నుంచి 24 వరకు రాసుకోండి. 19వ వచనం చదువుకుందాం. 19వ వచనం. లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఏమండి 2 పెళ్ళిళ్ళు చేసుకుని ఓపెన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? లెమెకు. నన్ను అడిగేవాడు ఎవడరా అన్నాడు. అంతే. నేను 2 పెళ్ళిళ్ళు చేసుకుంటా, 3 పెళ్ళిళ్ళు చేసుకుని అడిగేవాడు ఎవడు అంటున్నాడు. లెమెకు చేసుకుని ఏం చేస్తాడండి? లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఈ లెమెకు ఎవరో కాదు, కయ్యోనుకు ముని మనమడు. అయితే ఈ లెమెకు కయ్యోనునే మాదిరిగా తీసుకుని బ్రతుకుతున్నాడండి. అది గోల్ అంటే ఒకటే, కయ్యోను ఏం చేస్తే నేను చెయ్యాలి. కయ్యోను ఒకడు చంపాడు, వీడు కూడా ఒకడు చంపుతాడు. నిజమండి. తప్పు చేసి ఆ తప్పును గొప్పగా చెప్పుకున్నటువంటి దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళినటువంటి వాడే ఈ లెమెకు. తప్పు చేస్తూ నేనేం తప్పు చేయలేదు, నేను పర్ఫెక్ట్ అంటాడు. అలాంటి క్యారెక్టర్ కయ్యోను స్వభావం నేటికి కూడా ఉంది. ఈరోజు తప్పు చేస్తూ కూడా మేమేం తప్పేం చేయలేదు అంటున్నారు ఈరోజు. అలాంటి వాళ్ళు సంఘంలో అయిపోతున్నారు ఈరోజు. వీళ్ళంతా లెమెకు బహుమతులు. నిజమండి. లెమెకు మేము ప్రోత్సాహం చేసిన వాడు ఎవడు? కయ్యోను. అయితే ఏం చేశాడో చూడండి. ఏం చేశాడంటారా? 23వ వచనం చూడండి. లెమెకు తన భార్యలతో ఒకదాని, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితేనే. మర్డర్. ఎవరిని ఫస్ట్ మర్డర్ చేసింది ఎవరు? కయ్యోను. అయితే సెకండ్ మర్డర్ చేసింది ఎవరు? ఇప్పుడు లెమెకు. ఎవరు ఫాలో అవుతున్నాడు?
నా ఇష్టం, నా మీదకి వచ్చాడు, నేను చంపేసేస్తాను అంటున్నాడు. అంతే సింపుల్ అండి. ఒక పడుచువాడు నన్ను కొట్టాడయ్యా, అక్కడే ఉంది చూడండి. ఒక పడుచువాడు నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాడిని చంపితిని. వాడు నన్ను కొట్టాడు, నేను చంపేశా. మూర్ఖపు స్వభావం కదండి. తప్పు చేసినా కూడా నన్ను అడిగేవాడు ఎవడు లేడు, నేను చేసింది కరెక్ట్ అనేటటువంటి స్వభావం. బాగా గమనించాలి. ఎవరిని ఫాలో అవుతున్నాడు? కయ్యోన్ని ఫాలో అవుతున్నాడు. కయ్యోన్ని ఫాలో అవుతున్నాడు అనటానికి గుర్తేంటో తెలుసా? లెమకు కొడుకు పుట్టాడు. లెమకు కొడుకు పుడితే ఎవరి పేరు పెట్టున్నారో తెలుసా? కయ్యోని పేరు పెట్టాడు. ఎందుకంటే ఆధారం ఏం కావాలి నీకు? కయ్యోని పేరు పెట్టాడండి కొడుక్కి. ఎవడన్నా మీ కొడుకులు కయ్యోని పేరు పెట్టుకున్నారా? లెమకు కయ్యోని పేరు పెట్టుకున్నాడు కొడుక్కి. చూస్తారు, అక్కడే ఉంది చూడండి. 22వ వచనం. మరియు సిల్లా తుబల్ కయ్యూన నేను. సిల్లాకు పుట్టిన కొడుకుని ఏ పేరు పెట్టాడు? కొంచెం కొడు తేగ తగిలిచ్చాడు. నంబర్ 1 కయ్యోన్ అన్నాడు. అంతే, మావాడు కయ్యోన్. కయ్యోనులాగా లేమని బ్రతుకుతున్నాడు. పిల్లలకు కూడా పేర్లు అదే పెడుతున్నాడు. మర్డర్ చేసే విషయంలో కూడా చేసి మరి తిరుగుబాటు స్వభావం చేస్తున్నాడు. చూడండి, ఈ మాటలన్నీ గమనిస్తే రాబో తరాలకు ప్రభావితం చూపిస్తుందని గమనించాలి. నువ్వు నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నువ్వు గమనించాలి యజమానుడా. భార్య ఎలా ఉంది, భర్త ఎలా ఉన్నాడు, పిల్లలు ఎలా ఉంది అనేటువంటి ప్రతి ఇంచే ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే నీ కుటుంబం నీకు దక్కదు. గత కారాడినట్టుగా కోడి పిల్లల కోసం అపవాది కారాడుతుంది, ఎవరు మిరుగుతున్నా అని. అది నీ కుటుంబమే కావచ్చేమో, ఎవరి బిడ్డలే కావచ్చేమో. ఉదయకాలంలో మనం విన్నాం, ఎవరి బిడ్డలు మింగేస్తుంది, మత్తులో మింగేస్తుంది. దేవుడేమో ఎవరిని కావాలని కోరుకుంటున్నాడు. మన భక్తి జీవితం రాబో తరాలకు దేవుని కోసం బ్రతికే విషయంలో ఎలా ఉండాలి? ఈ విషయాలను బట్టి ఇప్పుడు కయ్యోను జీవితాన్ని మాదిరిగా పెట్టుకున్న లెమకలా ఉండాలా? ఎలా ఉండాలి? భక్తి జీవితాన్ని కొనసాగించే భక్తుల్లాగా ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. అప్పుడప్పుడు అంటూ ఉంటారమ్మో వాళ్ళ వంశమే సరిగా లేదు, మేము ఈరోజు ఇంత క్షేమంగా ఉన్నామంటే అప్పుడప్పుడు అంటూ ఉంటారు. చూడండి, ఏమంటే మా తాత ప్రార్థన, మా నాయనమ్మ ప్రార్థన, ఏమంటే మా అమ్మమ్మ ప్రార్థన, వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు కాబట్టి మేము ఈరోజు టయానికి తినగలుగుతున్నాం అంటారు. చూసారు, అంటే తరతరాలు దేవునిలో జాగ్రత్తగా బ్రతికితే ఈ తరంలో నువ్వు జాగ్రత్తగా ఉంటావంటానికి నువ్వే సాక్ష్యంగా నీ మాటలు వస్తున్నాయి అంటున్నప్పుడు మరి లెమెకు కయ్యోను ఫాలో అవుతుంటే, కుమారుడికి తుబక్కు కయ్యోనని పెట్టుకుంటుంటే, ఇతరు భార్యలు పెళ్లి చేసుకుంటే అడిగేవాడు లేడని, మర్డర్ చేస్తే అడిగేవాడు లేడని వాళ్ళ కుటుంబం ఇలాగే ఉదయకాలంలో ఉన్నట్టుగా వేరు కుళ్ళిపోయేటట్టు చేస్తాడు. జాగ్రత్త సుమా. మాదిరికరమైనటువంటి జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. నిలకడగలిగిన భక్తి ఉంటేనే సరిపోదు. ఇచ్చే విషయంలో వచ్చే విషయంలో నువ్వు మాదిరిగా ఉండాలి. 2, పరిచర్య జరిగించే విషయంలో కూడా నీవు అనేకులను దేవుని వైపు ఉత్సాహంగా నడిపించే మాదిరి నీలో ఉందంటారా? లేకపోతే నువ్వే ఆగిపోతున్నావా? ఇదేనా మాదిరి అంటే? ఇదేనండి మాదిరి. మాదిరికరమైనటువంటి జీవితాన్ని నువ్వు కొనసాగించాలంటే నీలో ఉండాల్సింది ఏంటో తెలుసా? నిలకడగలిగిన భక్తి. ఎఫ్రాయిములు కోల్పోయారు నిలకడ, యోధా జనాంగం కోల్పోయింది నిలకడ. మన నిలకడ ఎలా ఉందో ఆ రోజు చెప్పేశాడు. ఉదయకాలంలో వచ్చే మేఘం వచ్చి వెళ్ళిపోయినట్టుగా ఉందంట. ఉదయకాలంలో మంచు వచ్చి సూర్యుడు రాగానే కరిగిపోయే వారి వల్ల ఒకవేళ మనం ఉన్నామేమో భక్తి జీవితం. ఈ భక్తి నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు. మాదిరికరమైనటువంటి విశ్వాసుల భక్తి జీవితాలు చాలా ఉన్నాయి. వాళ్ళ భక్తుల జీవితాన్ని కొనసాగించమంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, 3 విషయాలు మన ముందు పెట్టాడు. భక్తి జీవితంలో నెంబర్ 1, వచ్చే విషయంలో ఇచ్చే విషయంలో మన మాదిరిగా ఉండాలి. 2, దేవుని పరిచర్య విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో అనేకులను క్రీస్తు కొరకు ప్రేరేపించేవాడై ఉండాలి. క్రీస్తే గుర్తు రావాలి, ప్రేరేపించేవాడే ఉండాలి. 3వది, మన బ్రతికే విషయంలో మనము కయ్యోను లాంటి లెమెకు లాంటి బ్రతుకులు మనం బ్రతకూడదు. బైబిల్లో ఎంతో మంది భక్తులు ఉన్నారు. అలాంటి భక్తి జీవితాన్ని కొనసాగించే వాళ్ళు అయి ఉండాలి. 3 విషయాలు మన ముందు పెట్టాడు. మరి నీ భక్తి జీవితం ఏది? ఇతరులకు మాదిరికరమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నామా? ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా.
బాగా ఆలోచించండి. చివరికి కొన్ని మాటలు సపోర్ట్గా కొన్ని మాటలు మీరు రాసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క 3 విషయాలు కాకుండా సపోర్ట్గా కొన్ని మాటలు బైబిల్లో నుంచి చూసేసి ముగించేసుకుందాం. ఏమండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఎవరినో ఉద్దేశించిన మాటలు కాదు ప్రియమైన దేవుని వారలారా. ప్రభు కోసం ఆయత్తపరిచేటటువంటి మాటలను మర్చిపోవద్దు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం రాసుకోండి. ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఏమంటే ఒక పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. మీరు ప్రభువును చూద్దాం పక్కన పెట్ట ముందు నన్ను చూడండి అంటున్నాడు అంతే. ఏమిటి ఈ మాటలు మనం అనగలమా అండి? అనగలాలంటే నీలో నిలకడ ఉండాలి. చూసారండి, నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొనొచ్చు, వారిని గురిపెట్టి చూడండి. ఏమంటే సంఘానికి వస్తున్నటువంటి వారిని గురిపెట్టి చూసే పరిస్థితిలో ఈరోజు సంఘస్థులు ఉన్నారా? ఆ రోజు సంఘస్థులు ఉన్నారు. పౌలు గారు ఉన్నారు, ఒక తిమోతి గారు ఉన్నారు. ఫిలిప్పీ సంఘం మొత్తం ముందు పౌలు గారిని గురిపెట్టి చూడమంటున్నాడు పౌలు గారు. నన్ను గురిపెట్టి చూడండి అంటున్నాడు. తెస్సలోనికి రాసినటువంటి పత్రిక. ఈ రోజు మనుషులు గురిపెట్టి చూస్తే ఏమిటి, వీళ్ళు రారు, వచ్చేవాళ్ళు రానివ్వరు. ఇది గురి, ఇది మాదిరి అండి. బైబిల్ ఎలా చెప్పలేదు. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక. కానీ ఏమనుకుంటూ ఉంటారు, తాను నిలుచున్నానని తలంచుకొనొచ్చు, వాడు ప్రమాదంలో ఉన్న సంగతి మర్చిపోయాడు. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుకుందాం. 3:9 మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని, మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఈలాగు చేసితిమి అంటే బ్రతికే విషయంలో. ఇందాక ఫిలిప్పీ పత్రికలో ఏమో నడిచే విషయంలో గురి పెట్టుకోమన్నాడు. ఇక్కడ బ్రతికే విషయంలో వీళ్ళని గురిగా పెట్టుకున్నాడు అంటున్నాడు. మనం నిజంగా మనల్ని గురిగా పెట్టుకుని నడిస్తే అంతే సంగతులు. ఆ మధ్యకాలంలో మన రీసెంట్గా ఒకరు గూగుల్ మ్యాప్లో లొకేషన్ పెట్టుకుని పోయాడట. అది రైన పోయి సముద్రంలోకి దారిచ్చిందంట. ఏకంగా సముద్రంలోకి పోయి చచ్చారు. వాళ్ళని గురిగా పెట్టుకుని వాడు వెళ్ళిపోయాడు. అంతే సంగతులు రీసెంట్గా అండి. అందుకని అన్ని విషయాల్లో గూగుల్ మ్యాప్ను ఫాలో అవ్వద్దని రాశాడు. లొకేషన్ పెట్టుకోండి, ఒకరిని అడగాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు. కనుక వచ్చే మనుషుల్ని ఎప్పుడు గురిగా పెట్టుకోకండి. బైబిల్లో ఉన్న భక్తులను గురిగా పెట్టుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసినటువంటి బాధాకరమైనటువంటి ఏంటంటే, అందరూ సంఘానికి వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటారు బయట, పాప అమాయకులు తెలియక. నువ్వు చూడాల్సింది సంఘస్థులను కాదు నాయన, సంఘానికి అధినేత, ఏమండి, సంఘానికి నాయకుడు క్రీస్తును చూడాలి. మనం క్రీస్తును చూడాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మొదటి పత్రిక 16వ వచనం చూడండి. అయినను నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున. నీ తర్వాత సంఘంలోకి చాలా మంది వస్తూ ఉంటారు కదా, నిత్య జీవం పొందాలి, నేను కూడా నిత్య జీవం రావాలి, బాప్తిజం తీసుకోవాలి, ఎంతోమంది వస్తూ ఉంటారు. ఆ వచ్చే వాళ్ళకంట పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు, నేను మాదిరిగా ఉన్నాను, నువ్వు కూడా సంఘస్థులకు మాదిరిగా ఉండు తిమోతి. ఎంత బాగుందండి. అయినను నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసింపబో వారికి, తనను విశ్వసింపబోయేది ఎవరిని? ప్రభుల వారిని. నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిని నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితేనే. మాదిరి, పౌలు గారి మాదిరి సంఘానికి, తిమోతి గారికి మాదిరి సంఘానికి. 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం. 1 తిమోతి 4:12. యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకమో. వేరేవాడు మాట్లాడకూడదు. ఇంకా సంఘానికి వచ్చేవాళ్ళు నిన్ను తృణీకరింపనీయకమో గాని మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు ఎలా ఉండమని రాసింది అక్కడ? మాదిరి. పాదిరి కాదు, మాదిరి. ఈరోజు పాదిరులు ఎక్కువైపోయారు, మాదిరి లేదు. ఏమంటే అర్థమవుతుందండి? అందరూ పాదిరులే, మాదిరి ఏది? మాదిరిగా ఉండమనుంది. ఏమండి? తీతుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి.
2:7 మాదిరి కరువు అయిపోయింది ప్రియమైన దేవుని వారలారా. 2వ అధ్యాయం 7వ వచనం, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్ప నేరక సిగ్గుపడినట్టు. సిగ్గుపడాలండి బాబు ఎదుటోడు మన వాళ్ళ మాట అనాలంటే. బాగా గమనించారండి. పరపక్షమందుండు వాడు అంటే క్రీస్తు పక్షమున నుండని వాడు, క్రీస్తులోనికి రానటువంటి వాడు. వాడు క్రీస్తులోనికి వచ్చేటటువంటి వాడు ఒక మాట అనాలంటే సిగ్గుపడాలంట, అట్ట బతకాలంట. మనం సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యము విషయమై మాదిరిగా కనపరుచుకోబిడా. కనపరుచుకుంటామా మాదిరి? సత్కార్యము విషయమే సిగ్గుపడాలంట. పదం గమనించారు లేదు? మన గురించి చెడు మాట ఏదో మాట్లాడకూడదంట. సిగ్గుపడేలా మన జీవితం ఉండాలంట. సిగ్గు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎన్ని మాటలు అండి సంఘానికి. మన తండ్రి మన మేలు కోరి ఎన్ని మాటలు రాయించాడు. 5వ అధ్యాయం 10వ వచనం, నా సహోదరులారా ప్రభునామము బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. భక్తులు శ్రమ పడ్డారంట. ఆ శ్రమల్లో ఎంతో ఓపిక కలిగి ఉండాలంట. ఆ భక్తుల శ్రమను ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ఏమండి, దేవుణ్ణి భక్తులను మాదిరిగా పెట్టుకొని బ్రతకాలంట. బైబిల్ భక్తులను దేవుని విడిచి తిరిగిన వారి పరిస్థితి భయంకరంగా ఉంటుందని మర్చిపోయారు. దేవుని కోసం బ్రతుకుతూ దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగి ఏం సాధించారు నాకు చెప్పండి అండి. ఇప్పుడు దేవునిలోనికి వచ్చాం, దేవునిలోనికి వచ్చి దేవునిలోంచి వెళ్ళిపోయి ఏం సాధించారు? కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభువులో నుండి తొలగిపోకూడదన్న ఆలోచన ఎప్పుడు మీ మధ్యలో ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ భక్తుల జీవితాన్ని మాదిరిగా తీసుకుని బ్రతకమంటున్నాడు. మనమేమో బైబిల్లో ఉన్న భక్తులను చూడం, మన పక్కన ఉన్న వాడిని చూసుకుంటూ తిరుగుతూ ఉంటాం. వాడు మానేసాడు, మనం మానేయాలి. వాడు వెళ్తే మనం వెళ్ళాలి. వాడు మరి నరకానికి పోతాడు, నువ్వు పోతావా? వాడు తాగుతాడు, నువ్వు తాగుతావా? వాడు భార్యను కొడతాడు, నువ్వు కొడతావా? వాడి ఇంట్లో రెస్పాన్సిబిలిటీ ఉండదు, మరి నువ్వు ఉండవా? నువ్వు ఎదురు మాదిరిగా తీసుకుంటావు కదా. పిల్లల చేత సిగరెట్లు తెప్పించుకుంటూ ఉంటావు, నువ్వు కూడా తెప్పించుకుంటావా? తండ్రి కొడుకులు కూర్చొని మందు కొడతావు, మరి నువ్వు కూడా కొట్టు, మరి మాదిరి తీసుకుంటావు కదా. నువ్వు ఈ విషయంలో మాదిరి ఎందుకు తీసుకోవు? నువ్వు నీకు తెలుసు దొంగ. నువ్వు మాదిరేది? మాదిరి కలిగి అంటున్నాడు, తప్పిపోతే పెను ప్రమాదమే, క్రీస్తుని విడిచి బ్రతికితే చాప్టర్ క్లోజ్ రాసుకోవాలి మీరు. ఇస్కరియోతు యూద ప్రభులో ఉన్నంత వరకు నంబర్ 1. ప్రభుని వదిలేసిన తర్వాత నెత్తేనోరు కొట్టుకున్నాడు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఆ వెండి నాణాలు ఇచ్చామని నువ్వు చావు మాకెందుకు నేను వెండి నాణాలు తీసుకోవాలి చూసారా? నెత్తేనోరు కొట్టుకున్నాడు. ఏమన్నా ఉందా అండి? చాప్టర్ క్లోజ్ అయిపోలా. ప్రభులో ఉన్నంత వరకు నా పిల్లలను టచ్ చేస్తే నా కనుగుడ్డును టచ్ చేసినట్టే అన్నాడు. అబ్బా, ఏం వాడండి బాబు. ప్రభులో నుంచి దూరం అయిపోతే నీ కనుగుడ్డు నువ్వే పొడుచుకున్నట్టు. దాని అర్థం అదే. భక్తులు చేతులెత్తి ప్రార్థన చేసినంత వరకు విజయం భక్తులదే అన్నాడు. చేతులు దించితే ఇశ్రాయేలు ఓడిపోతూ ఉండేవాళ్ళు. ప్రభువులో ఉన్నంత వరకే. సంసోను ప్రభువులో ఉన్నంత వరకు విజయం. ప్రభువును వదిలేశాడు, పాపం బలం ఉందనుకున్నాడు. పాపం బలం పోయిందన్న సంగతి కూడా గ్రహించలేకపోయాడు. చుట్టూ వెదజల్లుతున్నాడు. నేను ఏ పాటైనా పాడగలను, నేను ఏదైనా చేయగలను అనేటటువంటి విర్రవీగేటటువంటి తత్వం కదండి. వద్దు ప్రియమైన దేవుని వాళ్ళు, మీ మేలు కోరి చెప్తున్నా, దయచేసి ప్రభువును వదలొద్దు. ప్రభువును వదిలేమా ఆ రోజుతో క్లోజ్. మనం భక్తులు శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకుని బ్రతకమంటున్నాడు. చివరిగా ఒక వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. ఇది ఒక మెడిసిన్లా ఆత్మీయ జీవితానికి ఉపయోగపడాలి ప్రియమైన దేవుని వారలారా.
యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. 13:15 ప్రభులు వారు వెళ్ళిపోతున్నారు. ఇక 13వ అధ్యాయం 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తినే. మాదిరి ప్రభువే చూయించాడు. టువాలు కట్టుకొని, కాళ్ళు కడిగి, తువాళ్ళతో తుడిచి, అమ్మో మా పాదాలు ముట్టుకుంటావేంటి ప్రభా, అయ్యో ఇది మంచి అసలు కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు, వారు నాయన నేను తొడవకపోతే నీకు బతుకలేదు, పాపాలు అలాగే ఉంటే మొత్తం తొడుగు కడుగు అంటాడు పేతురు గారు. పల్లెల్లో కాళ్ళు పెట్టి కడగటం అంటే మామూలు విషయం అండి. మాదిరి చూశారండి. ప్రభుల వారు నిత్య జీవానికి చేర్చే మాదిరి కనపడుతుంది చూశారండి. నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఒక మంచి ఫార్ములా, నిత్య జీవానికి వెళ్ళటానికి ఒక మంచి ఫార్ములా అని ప్రభులు వారు చెప్తున్నారు. మన భక్తి జీవితం మాదిరిగా ఉందంటారా? మాదిరిగా ఉందంటారా? నిలకడగలిగినటువంటి భక్తి కలిగి ఉన్నామా? ఇతరులకు మాదిరినిచ్చేటటువంటి భక్తి కలిగి ఉన్నామంటారా? బైబిల్ ఇన్ని వచనాలు ఒకవేళ మనం ఎక్కడైనా దేవునికి దూరం అవుతున్నామేమో ప్రేమైన దేవుని వారలారా, ఎవరి అంతరాత్మకు వాళ్ళని పరిశీలించుకొని, దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడాను మీరు గమనించగలిగితే దేవుడు నన్ను కోరుకుంటున్నాడు, నన్ను ప్రేమించిన వారిని గద్దిస్తాడని కూడా మీకు తెలుసు కదా. అలాంటి గద్దింపు మాటలు మన హృదయానికి తాకని అని నీకు అర్థమైతే ఈ రాత్రి ప్రభు పరిచర్యలో మనం ఎల్లప్పుడూ ఎదగాలి ప్రియమైన దేవుని వారలారా, ఎదగాలి. మరి మన భక్తి జీవితము మాదిరిగా ఉందంటారా? వాక్యపఠనంగా చదివినటువంటి మాటను చూసి ముగించేసుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, లోకంలో సంఘంలో ఎన్నో ప్రాబ్లమ్స్ మధ్య ఏమైనా బాధ వచ్చి ఉండొచ్చేమో, కానీ నీకు నా అందరికంటే ముందే దేవుడు కుమారుడు ఇదిగో ప్రభులు వారు మనకంటే ముందే బాధపడ్డాడు. ఆయన బాధ ముందు మన బాధ ఎంత? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. నడుచుకోవటమే, వేరే ఆప్షన్ లేదు కదా. ఎప్పటి వరకు నడవాలి? ప్రభు వచ్చే ఏ క్రీస్తు అయితే నేను వెళుతున్నాను తిరిగి మళ్ళా వస్తానని చెప్పాడో ఆ వచ్చేంత వరకు నడుస్తూనే ఉండాలి. మాదిరి లేకపోతే మనం కన్ను మూసేంత వరకు నడుస్తూనే ఉంటాం. ఒకవేళ ప్రభు అక్కడ ఆలస్యం అయితే ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ప్రభు వైపు చూస్తూ అనేకులకు మాదిరిగా ఉండాలని బైబిల్ బోధిస్తోంది. మనం ప్రభువులో ఉండాలి, మనం నిలకడగా ఉండాలి, ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. నువ్వు ప్రభువులో ఉన్నంత మాత్రాన నిన్ను పరలోకం చేర్చదు. ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని కూడా మనం కొనసాగించాలి. ప్రభు వైపు చూస్తే అనేకులకు మాదిరిగా ఉందాం, నిలకడ కలిగి కొనసాగిద్దాం, జీవితాన్ని ముగిద్దాం. ప్రియమైన దేవుని వల్ల నా జీవితాలు ఎలా ఉన్నాయి? ఇతరులకు మాదిరి కలిగినటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నామా? లోకానుసారమైనటువంటి సిద్ధాంతాలని మాదిరిగా సమాజంలో ఒకవేళ నువ్వు చూయిస్తున్నావేమో. ఇలా ప్రభు వైపు తిరగటం వల్ల పాపాలు ఏం కడగబడవు. ఇలా ప్రభు వైపు తిరగటం వల్ల ఆత్మీయ జీవితం ఏం మెరుగు పెట్టబడదు. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. ఈరోజు 3 విషయాలు మనం గమనించగలిగాం. నువ్వు ప్రభువులో ఉన్నాను అనుకుంటే నువ్వు నిలకడ కలిగినటువంటి జీవితాన్ని కొనసాగించు. కొద్దిసేపు కనబడే మేఘం వలె మనం ఉండొద్దు. ఉదయం వచ్చిన మంచు వలె మనం ఉండొద్దు. మనం కన్ను మూసేంత వరకు కూడా ఎప్పుడు ఏ టైంలో ఎవరొచ్చి చూసినా, దేవుడు చూసినా, సమాజం చూసినా కూడా మనము దేవునిలోనే ఉండే కన్నుమూయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలా ఉంటూ అనేక మందిని, ఒక పౌలు గారు ఎంతో మందిని దేవుని వైపు మళ్ళించాడు. ఎన్నో పత్రికలు రాశాడు. ఎంతోమంది యవనస్తులను తయారు చేశాడు. మనం కూడా నా జీవితంలో ఒకవేళ మనమే సరిగా నిలబడలేకపోతున్నామేమో. ఈ రాత్రి దేవుడిని అడుగు, ప్రభువా తెలుసో తెలుగు నాలో బలహీనతలు ఏర్పడినాయేమో, ఆ బలహీనతలు తొలగించడానికి బలమైనటువంటి వాక్యం మీరుండగా నన్ను నీ సంఘంలో నుంచి త్రోసివేయకుండా ఎల్లకాలం నేను నిలబడాలంటే నీ సన్నిధి కాంతలు నాతో ఉంచండి, మా కుటుంబంతో ఉంచండి, మా సంఘంతో ఉంచండి. మాదిరికరమైనటువంటి జీవితాన్ని అనేక మందికి నిన్ను చూస్తున్నారు, నీ వైపు చూస్తున్నారు. ఎదుగుతున్నటువంటి మొక్క, ఇంటి ముందు పెట్టుకున్నటువంటి మొక్క ఫలాల కోసం ఇంటి యజమానుడు చూస్తూ ఉంటారు, ఇంటిల్లి పాది చూస్తూ ఉంటారు, కాయలు ఎప్పుడు కాస్త ఎత్తిందామని.
చిన్న పిందె రంగాలు ఎంతో ఆనందం వేస్తుంది, చిన్న కాయ రంగాలు ఎంతో ఆనందం వేస్తుంది. నేను పెట్టిన చెట్టు ఇదిగో పిందెలు పడి కాయలు పడి అని ఎక్కడో ఉన్నటువంటి బిడ్డలకు ఫోన్ చేసి చెప్తావే, నువ్వు నాటిని వెళ్ళినటువంటి మొక్క కాయలు కాస్తుందమ్మా, ఇప్పుడు పిందెలు పడిందమ్మా. మనమేమో అందరూ చూడాల్సినటువంటి కాయల్ని ఇదిగో మనం గుట్టలు కట్టి దాన్ని కాపాడుతుంటాం, ఏడ దృష్టి తగులుతాయని. ప్రకృతిలో ఎన్ని కాయలు, గర్భఫలం అనేటటువంటి కాయల్ని ఎవరికి కనపడకుండా జాగ్రత్తగా పెంచుతాం అనుకుంటాడు. వాడు పెద్దవాడు అయిన తర్వాత ఆకాశ పక్షులు పరిగెత్తినట్టు బయటకు పరిగెత్తూ ఉంటారు తల్లిదండ్రులు విడిచేసి. వాళ్ళందరూ సరైన క్రమంలో గూటికి చేరాలి అంటే పక్షులు గూటికి చేరుతున్నాయి, కానీ గర్భాన పుట్టినటువంటి బిడ్డలే గూటికి చేరట్లేదు, ఎప్పుడో మిడ్ నైట్ వస్తూ ఉంటారు. ఇలా మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో మనం నిలకడలేని భక్తి జీవితాన్ని కొనసాగించలేకపోవటానికే కారణం తల్లిదండ్రులుగా. నిన్ను చూసి నీ బిడ్డలు ఒక కయ్యను చూసి కయ్యని ఫాలో అవుతున్నాడు ఎవరు? లెమకు. ఎందుకు చేతులారా చెడగొట్టున్నాడు జీవితాన్ని? మూర్ఖత్వం కదండి. చేసేది తప్పని తెలిసినా కూడా మూర్ఖ స్వభావాన్ని మనల్ని రాపపు కోత కోసేది ఈ వాక్యమే. హృదయాన్ని వాక్యంతో కోసుకొని సరిదిద్దుకొని రేపుకొని ఎప్పటికప్పుడు ఈ సంవత్సరమైన దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతానని మాట ఇవ్వండి. దేవుని కోసం మనం నిలబెడతాడు. ఎందుకంటే ఆదరణ కలిగించేటటువంటి వాక్యాన్ని దయచేసి తేలికగా చూడొద్దని ఉదయకాలంలో మనం విన్నాం. ఇది ఆదరణ కలిగించే మాట. ఆలోచించండి, మనము ఇతరులకు మాదిరి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నామా ఆలోచించి క్రీస్తు యేసు బాటలో అందరూ నడిచి ప్రభు వచ్చేంత వరకు, మన జీవితాలు ముగిసేంత వరకు కూడా అంతవరకు నిలబడాలి అంటే ఆయన సన్నిధి, ఆయన కృప, ఆయన యొక్క మెండైన దీవెన మనకెంతైనా అవసరం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలకు వందనాలు తండ్రి. ఉదయకాలం నుంచి మీరు మాతో ఉన్నారు. ఉదయకాలంలోనైనా సమాజం తెలుసో తెలియకో వాక్యాన్ని తేలికగా చూస్తున్నారు తండ్రి. సంఘస్థులు తేలికగా చూస్తున్నారు. యవనస్తుల దగ్గరికి వస్తే యవనస్తులు తేలికగానే చూస్తున్నారు, మత్తులో పడిపోయారు తండ్రి. ఇలాంటి టైంలో మీరు ఎంత బాధపడుతున్నారంటే, చివరకు ఎండుగడ్డి అగ్నిలో వేసి భస్మం అయినప్పుడు ఏ రీతిగా మాకు కనిపిస్తుందో అలా మా జీవితాలని, మా కుటుంబాలని భస్మం చేస్తారని మీరు ఉదయకాలంలో మాకు హెచ్చరికతో కూడిన మాటలు తెలియచేశారు. ఆ హెచ్చరికలో మేము లోబడినటువంటి రీతిని గమనించి ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి నిలకడగలిగినటువంటి భక్తి నీకు ఉండాలని మాకు గుర్తు చేసినందుకు వందనాలు నాయనా. నిలకడగలిగిన భక్తి ఉంటేనే సరిపోదు, అనేకులకు కుటుంబాలు మాదిరిగా ఉండాలి. నా భర్త మాదిరిగా ఉన్నాడా, నా భార్య మాదిరిగా ఉందా, నా బిడ్డలు మాదిరిగా ఉన్నారా, సమాజానికి సంఘానికి వెళుతున్నటువంటి మా యొక్క ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయని మమ్మల్ని మేము పరీక్షించుకునేటటువంటి మంచి అవకాశాన్ని ఈ చల్లనటువంటి వేళ మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితే మీ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరికీ ఆదరణ కల్పింపచేయండి, నెమ్మదిని కల్పింపచేయండి తండ్రి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ వైపుకు తిప్పే ప్రయత్నంలో మీరే ముందున్నారు తండ్రి. మేము ఎప్పుడు వెనకే ఉండాలి, మీ ముందున్నారు తండ్రి. మా యొక్క జీవితాలను ఎప్పటికప్పుడు ఇలాంటి సదస్సుల ద్వారా సరిదిద్దుకునేటటువంటి మహాభాగ్యాన్ని మా అందరికీ సారి దయచేయటానికి ఇంకెక్కువగా మీ సన్నిధి మాకు ఎంతైనా అవసరం తండ్రి. రాలేక వెనకబడుతున్నటువంటి బిడ్డలు మరొక పర్యం వచ్చేలాగా కృప దయచేయండి. తాను నిలుచున్నాడన్నటువంటి భ్రమలో కొట్టుకుపోకుండా ఎప్పటికప్పుడు పరీక్షించుకునేటటువంటి గొప్ప భాగ్యము మాకు అందరికీ దయచేయండి. మా గ్రామాన్ని ప్రేమించి ఇంత మంచి విలువైనటువంటి మాటలు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నిశ్చితమైతే ఆయుష్ ఆరోగ్యాలు మళ్ళీ మాకుంటే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరొక పర్యాయం మళ్ళా మేమందరం ఈ రీతిగా కూడుకునేంత వరకు కూడా మీ సన్నిధి కాంతులు బైబిల్ పాఠశాలకి నడిచి వచ్చినటువంటి ప్రతి బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్కులను రుచి చూచినటువంటి బిడ్డలను నాయన కక్కివేసే స్వభావాన్ని తీసివేసుకొని తిరిగి మళ్ళీ ఆ యొక్క నిజమైన సత్యమైన అమూల్యమైనటువంటి వాక్కులను గుండెల్లో హత్తుకోవటానికి ఏ కుటుంబాలు అయితే ఈ హృదయాన్ని తాకారో, ఎక్కడైతే తల వంచి మోకరించి మీ మాటలను అత్యాసక్తితో బెడ్ మీద నుండి విన్నటువంటి వారే కానివ్వండి, కూర్చుని విన్నటువంటి వారే కానివ్వండి, ఏ పరిస్థితిలోనైనా కూడా వారి మదిలో ఈ మాటలు ఎవరికైతే ఉన్నారో ఆ విన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా, యంత్ర సిద్ధం ద్వారా, ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో ప్రభా, వింటున్నటువంటి ప్రతి కుటుంబానికి నెమ్మదిని, శాంతిని, సమాధానాలు ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.